జయ శ్రీరామ్ జయ హనుమాన్. శ్రీమద్ రామాయణము సుందరకాండ 45వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పగమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరి ఓం. ఇక ఆ రావణుడి చేత ఆజ్ఞాపించబడిన 7 మంత్రుల కుమారులు కూడా అశ్వములు కట్టిన రథమును ఎక్కి హనుమంతుని మీదకి యుద్ధానికి బయలుదేరారట. వారు కూడా సామాన్యులు కారు, మహాబలశాలులు. వారంతా కూడా ధనుర్బాణములను ధరించి ఉన్నారు. వారి వెంట పెద్ద సైన్యం బయలుదేరింది. 7 మంత్రుల కుమారులు ఉత్సాహంతో హనుమంతుని మీదకి యుద్ధానికి బయలుదేరారట. వారి తల్లిదండ్రులు బంధువులు మాత్రము జంబుమాలి వంటి మహావీరుడే హనుమంతుడి ధాటికి తట్టుకోలేక మరణించాడు. వీళ్ళ గతి ఏమవుతుందో అని ఆందోళన చెందుతూ ఉన్నారట. కానీ ఆ మంత్రిపుత్రులు మాత్రము హనుమంతుడిని మేము చంపుతాము అంటే మేము చంపుతాము అంటూ గర్వంతో ఉరకలు వేస్తూ ముందుకు వెళుతున్నారట. 7 మంత్రుల కుమారులు కూడా తమ తమ బాణ పరంపరలతో హనుమంతుడిని కప్పివేశారట. ఆ బాణవర్షంలో తడిసిపోయారట హనుమంతుడు. కానీ ఒక్క బాణము కూడా తనకు తగలకుండా వేగంగా తిరుగుతూ తప్పించుకున్నారట హనుమంతుడు. మంత్రి కుమారులు ప్రయోగించిన బాణాలన్నీ కూడా వృధా అయిపోయాయట. హనుమంతుడు అర్భకులైన మంత్రి కుమారులతో ఆడుకుంటున్నాడా అన్నట్టుగా ఉందిట. తరువాత గట్టిగా అరిచారట హనుమంతుడు. ఆ అరుపునకు రాక్షస సేనలు మొత్తం కూడా కకలావికలం అయిపోయాయట. హనుమంతుడు ఒక్కొక్క మంత్రి కుమారుడిని పట్టుకొని తల మీద, వీపు మీద తన చేతులతో బలంగా చరుస్తున్నారట. కాళ్లతో తొక్కాడట. అక్కడా ఇక్కడా అనకుండా ఒళ్ళంతా పిడిగుద్దులు గుద్దారట. ఆ దెబ్బలకు తట్టుకోలేక మంత్రి కుమారులు అందరూ కూడా ప్రాణత్యాగం చేశారట. వారు చావగానే హనుమంతుడు మిగిలిన సైనికులను గోళ్లతో రక్కారట, చీల్చారుట, పెద్దగా అరుస్తూ భయపెట్టారట. హనుమంతుని చేతిలో చావగా మిగిలిన సైనికులు కూడా పారిపోయారట. సైనికులు చేస్తున్న ఆర్తనాదాలతో, ఏనుగులు ఘేంకారాలతో, అశ్వముల సకలింపులతో లంకానగరం అంతా కూడా మారుమోగిపోయిందిట. రాక్షసుల రక్తము కాలువాలు కట్టి ప్రవహించిందిట. ఇప్పటికీ వీళ్ళు అయ్యారు. ఇంకా ఎవరు వస్తారో హనుమంతుడు మరలా అదే విధముగా అదే తోరణ స్తంభం మీదకి ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నారట. ఇలా శ్రీమద్ రామాయణం సుందరకాండ 45వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్. శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మణే నమో నమః. ఆ రాముని యొక్క పదాలకి మరియు హనుమంతునికి నమస్కరించుకుంటూ హరి ఓం తత్సత్.